నమస్కారం పిల్లలు. కొత్త సెషన్‌కు తిరిగి స్వాగతం. అల్ట్రాసౌండ్లు అధిక ఫ్రీక్వెన్సీ ధ్వని తరంగాలు. అవి వాయు మరియు ద్రవ మాధ్యమంలో బాగా నిర్వచించబడిన మార్గంలో ప్రయాణించగలవు. మనం ఈరోజు పాఠంలో దీని గురించి మరింత నేర్చుకోబోతున్నాం. కానీ ప్రారంభించడానికి ముందు మునుపటి సెషన్ను రివైజ్ చేద్దాం. పునశ్చరణ: సంఘటన తరంగం ప్రతిబింబించే ఉపరితలంపై సాధారణం మరియు సంభవనీయ బిందువు వద్ద ప్రతిబింబించే తరంగం ఒకే సమతలంలో ఉంటాయి. ధ్వని యొక్క ప్రతిబింబం ప్రత్యక్ష ధ్వని తరువాత 0.1 సెకన్ల కంటే ఎక్కువ సమయంలో శ్రోత వద్దకు చేరుకోవడాన్ని ప్రతిధ్వని అంటారు. ధ్వని ప్రతిబింబం ప్రత్యక్ష ధ్వని తరువాత 0.1 సెకన్లలోపు శ్రోత వద్దకు చేరడాన్ని ప్రతిధ్వని అంటారు. ఏ మాధ్యమంలోనైనా ధ్వని తరంగాల వేగాన్ని నిర్ణయించడానికి ఎకో ఉపయోగించబడుతుంది. అభ్యాస ఫలితాలు: ఈ పాఠం ముగింపులో విద్యార్థులు తెలుసుకోగలరు: అల్ట్రాసోనిక్ సౌండ్ అంటే ఏమిటి, అల్ట్రాసోనిక్ సౌండ్ యొక్క వివిధ ఉపయోగాలు, సోనార్, డాప్లర్ ప్రభావం. కీలక పదాలు: అల్ట్రాసోనిక్, సోనార్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, అల్ట్రాసోనిక్ సౌండ్ అనేది 20,000 హెచ్/జెడ్ కంటే ఎక్కువ పౌనఃపున్యాలు కలిగిన ధ్వని తరంగాల కోసం ఉపయోగించే పదం. ఈ తరంగాలు మానవ చెవికి వినబడవు, కానీ ఇతర జంతువులకు వినిపించే ఫ్రీక్వెన్సీ పరిధిలో అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. ఉదాహరణకు, కుక్కలు అల్ట్రాసోనిక్ శబ్దాలను వినగలవు. కార్లలో అల్ట్రాసోనిక్ ఈలలు ఉపయోగించబడతాయి. తద్వారా జింకలు కార్ల ముందు రోడ్డుకు అడ్డంగా దూకవు. అల్ట్రాసౌండ్ యొక్క ముఖ్యమైన ఉపయోగం శరీరం యొక్క అంతర్గత భాగాలను పరిశీలించడం. అల్ట్రాసోనిక్ తరంగాలు అవయవాలు మరియు ఎముకలు వంటి వివిధ శరీర కణజాలాలను చూడడానికి లేదా పరిశీలించిన వస్తువులను ద్వారా అల్ట్రాసోనిక్ తరంగాలను బౌన్స్ చేయడం ద్వారా వేరు చేయడానికి అనుమతిస్తాయి. తరంగాలు గుర్తించబడతాయి, విశ్లేషించబడతాయి మరియు కంప్యూటర్లో నిల్వ చేయబడతాయి. ఎకోగ్రామ్ అనేది ప్రతిబింబించే అల్ట్రాసోనిక్ తరంగాలను ఉపయోగించడం ద్వారా పొందిన చిత్రం. ఇది మెడికల్ డయాగ్నోస్టిక్ సాధనంగా ఉపయోగించబడుతుంది. సముద్ర సర్వేయింగ్లో కూడా అల్ట్రాసోనిక్ శబ్దాలు అప్లికేషన్లను కలిగి ఉంటాయి. అల్ట్రాసోనిక్ తరంగాల అప్లికేషన్లు. ముందుగా అల్ట్రాసోనిక్ తరంగాల యొక్క పారిశ్రామిక అనువర్తనాల గురించి మనం నేర్చుకుందాం. డ్రిల్లింగ్ రంధ్రాలు లేదా కావలసిన ఆకారాలు కట్ చేయడం. హార్న్ అని పిలువబడే లోహపు కడ్డీలో ఉత్పత్తి చేయబడిన అల్ట్రాసోనిక్ వైబ్రేషన్లను ఉపయోగించి రంధ్రాలు కూడా వేయబడతాయి. ఇది ఒక సుత్తిలా పనిచేస్తుంది. ప్లేట్ను సెకనుకు 1,00,000 సార్లు సుత్తి చేస్తుంది. రంధ్రం యొక్క ఆకారం కొమ్ము యొక్క కొనవలే ఉంటుంది. అల్ట్రాసోనిక్ కటింగ్ మరియు డ్రిల్లింగ్ గాజు వంటి పెలుసుగా ఉండే పదార్థాలకు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. దీనికోసం సాధారణ పద్ధతులు విజయవంతం కాకపోవచ్చు. 2. అల్ట్రాసోనిక్ శుభ్రపరచడం.
మనం సాధారణంగా మురికి బట్టలు, ప్లేట్లు లేదా ఇతర పెద్ద వస్తువులను డిటర్జెంట్ ద్రావణంలో ముంచి ఆపై రుద్దడం మరియు కడగడం ద్వారా శుభ్రం చేస్తాము. చేరుకోలేని ప్రదేశాలలో ఉన్న భాగాలను ఈ పద్ధతి ద్వారా సులభంగా శుభ్రం చేయడం సాధ్యం కాదు. శుభ్రపరిచే ద్రావణంలో ఉంచబడిన అటువంటి వస్తువులను శుభ్రపరచడంలో అల్ట్రాసోనిక్స్ సహాయం చేస్తుంది మరియు అల్ట్రాసోనిక్ తరంగాలను ద్రావణంలోకి పంపబడుతుంది. ఇది ద్రావణంలో అధిక ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లకు కారణమవుతుంది. ఈ కంపనాలు వస్తువుల నుండి అన్ని ధూళి మరియు గ్రీజు కణాలను పడగొట్టాయి. తరువాత వాటిని సాధారణ నీటిని ఉపయోగించి తొలగించబడతాయి. లోహాలలో లోపాలను అల్ట్రాసోనిక్ గుర్తింపు. భవనాలు, వంతెనలు, యంత్రాలు, శాస్త్రీయ పరికరాలు మొదలైన వాటిలో లోహ భాగాలు ఉపయోగించబడతాయి. నిర్మాణంలో ఉపయోగించిన మెటల్ లోపల ఏవైనా పగుళ్ళు లేదా రంధ్రాలు ఉంటే నిర్మాణం లేదా భాగం యొక్క బలం తగ్గిపోతుంది మరియు అది వైఫల్యానికి దారితీస్తుంది. అలాంటి లోపాలు బయట నుండి కనిపించవు. అటువంటి లోపాలను గుర్తించడానికి అల్ట్రాసోనిక్ తరంగాలను ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం అల్ట్రాసౌండ్ యొక్క వైద్యపరమైన అనువర్తనాలను గురించి తెలుసుకుందాం. అవయవాల ఇమేజింగ్. అల్ట్రాసోనిక్ తరంగాలు మానవ అవయవాలను చిత్రించడానికి శక్తివంతమైన మరియు సురక్షితమైన సాధనాలను వైద్యులకు అందించాయి. ఎకోకార్డియోగ్రఫీ ఈసీజీ అనేది గుండె యొక్క వివిధ భాగాల నుండి ప్రతిబింబించే అల్ట్రాసోనిక్ తరంగాలు గుండె యొక్క చిత్రాన్ని ఏర్పరిచే ఒక సాంకేతికత. అల్ట్రాసోనోగ్రఫీ యూఎస్జీ అనేది వైద్యులు కాలేయం, పిత్తాశయం, గర్భాశయం వంటి రోగి యొక్క అవయవాల చిత్రాలను చూపించడానికి మామూలుగా ఉపయోగించబడుతుంది. ఇది పిత్తాశయంలో రాళ్ళు, కణితులు మొదలైన అసాధారణతలను గుర్తించడంలో వైద్యులకు సహాయపడుతుంది. ఇది తల్లి కడుపు లోపలి పిండం యొక్క పెరుగుదలను పర్యవేక్షించడానికి కూడా ఉపయోగించబడుతుంది. పాత ఎక్స్రే ఇమేజింగ్ టెక్నిక్ కంటే అల్ట్రాసోనోగ్రఫీ సురక్షితమైనది. పదే పదే ఎక్స్ కిరణాలు కణజాలాలకు, ముఖ్యంగా పిండానికి హాని కలిగిస్తాయి. అల్ట్రాసౌండ్ యొక్క శస్త్రచికిత్స ఉపయోగం. అల్ట్రాసోనిక్ తరంగాల యొక్క సామర్థ్యం పదార్థాల అణువులను తీవ్రంగా కంపించేలా చేస్తుంది మరియు కొన్ని పదార్థాలు చిన్న ముక్కలుగా ఎమ్ఎల్సీపై విరిగిపోయేలా చేస్తుంది. కంటి శుక్లం తొలగింపు చాలా సాధారణ ఉదాహరణ. మూత్రపిండాలలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను చక్కటి గింజలుగా మార్చడానికి అల్ట్రాసౌండ్ కూడా ఉపయోగించబడుతుంది. ఈ గింజలు మూత్రంతో బయటకు వెళ్ళిపోతాయి. ఈ పద్ధతి శస్త్రచికిత్స చేయవలసిన అవసరాన్ని తొలగించింది. సోనార్. సోనార్ అనేది సౌండ్ నావిగేషన్ మరియు రేంజింగ్ కోసం సంక్షిప్త రూపం. అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాల సహాయంతో నీటి అడుగున వస్తువు యొక్క దిశ, దూరం మరియు వేగాన్ని నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది. సోనార్లో ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ ఉన్నాయి. వీటిని ఓడలు లేదా పడవలపై అమర్చారు. ట్రాన్స్మిటర్ అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రసారం చేస్తుంది. ఈ తరంగాలు నీటి గుండా ప్రయాణిస్తాయి, నీటి అడుగున వస్తువులను తాకి వాటి ద్వారా ప్రతిబింబిస్తాయి. పరావర్తనం చెందిన తరంగాలను ఓడలోని రిసీవర్ అందుకుంటుంది. రిసీవర్ అల్ట్రాసోనిక్ సౌండ్ను ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తుంది మరియు
ఈ సిగ్నల్లు సరిగ్గా అన్వయించబడతాయి. ప్రసారం మరియు రిసెప్షన్ మధ్య సమయ వ్యత్యాసం గుర్తించబడింది. ఈ సమయం మరియు నీటిలో ధ్వని వేగం తరంగాలను ప్రతిబింబించే వస్తువు యొక్క ఓడ నుండి దూరాన్ని ఇస్తుంది. సోనార్ సముద్రపు లోతును గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. సోనార్ నీటి అడుగున కొండలు, లోయలు, జలాంతర్గాములు, మంచు కొండలు, మునిగిపోయిన నౌకలు మొదలైన వాటిని శోధించడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ అనేది అందుబాటులో ఉన్న సులభమైన మరియు పురాతనమైన కార్డియాక్ పరిశోధనలలో ఒకటి. ఇది ఉపయోగకరమైన సమాచారం యొక్క సంపదను అందిస్తుంది మరియు కార్డియాక్ రోగుల అంచనాలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఈసీజీలో గుండె ద్వారా ఉత్పత్తి చేయబడిన ధ్వని వైవిధ్యం విద్యుత్ సంకేతాలుగా మార్చబడుతుంది. ఈ విధంగా ఈసీజీ అనేది గుండె కండరాల యొక్క విద్యుత్ కార్యకలాపాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది కాలానుగుణంగా మారుతుంది. సాధారణంగా సులభంగా విశ్లేషణ కోసం కాగితంపై ముద్రించబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ యాక్టివిటీ మొత్తం విస్తరించి కొన్ని సెకన్ల పాటు రికార్డ్ చేయబడితే దాన్ని ఈసీజీ అంటారు. డాప్లర్ ప్రభావం. వేగంగా కదులుతున్న రైలు యొక్క విజిల్ నిశ్చలమైన శ్రోత వద్దకు వెళ్ళినప్పుడు పిచ్లో పెరుగుతున్నట్లు కనిపిస్తుంది మరియు రైలు శ్రోత నుండి దూరంగా వెళ్ళినప్పుడు అది తగ్గినట్లు కనిపిస్తుంది. ఫ్రీక్వెన్సీలో ఈ స్పష్టమైన మార్పు మొదటిసారిగా క్రిస్టియన్ డాప్లర్ 1903-1953లో ఆస్ట్రియన్ గణిత మరియు భౌతిక శాస్త్రవేత్తచే గమనించబడింది మరియు వివరించబడింది. మూలం మరియు శ్రోత మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడల్లా శ్రోత అందుకున్న ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీ మూలం ఉత్పత్తి చేసే అసలు పౌనఃపున్యానికి భిన్నంగా ఉంటుందని అతను గమనించాడు. దీనినే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఈ సాపేక్ష చలనం క్రింది విధంగా వివిధ అవకాశాల వల్ల కావచ్చు. శ్రోత స్థిరమైన మూలం వైపు లేదా దూరంగా కదులుతుంది. మూలం స్థిరమైన శ్రోత వైపు లేదా దూరంగా కదులుతుంది. మూలం మరియు శ్రోత రెండూ ఒకదానికొకటి వైపు లేదా దూరంగా ఉంటాయి. మూలం మరియు శ్రోత రెండూ విశ్రాంతిగా ఉన్నప్పుడు మాధ్యమం కదులుతుంది. గుర్తుంచుకోవలసిన పాయింట్లు. సోనోగ్రఫీ సాంకేతికత మానవ శరీరం యొక్క అంతర్గత అవయవాల చిత్రాలను రూపొందించడానికి అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ మరియు రేంజింగ్. మూలం మరియు శ్రోత మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడల్లా శ్రోతకి వినిపించే ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీ మూలం ద్వారా విడుదలయ్యే ధ్వని యొక్క అసలు పౌనఃపున్యం నుండి భిన్నంగా ఉంటుంది. దీనిని డాప్లర్ ప్రభావం అంటారు. స్పష్టమైన ఫ్రీక్వెన్సీ అనేది వినేవారికి వినిపించే ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీ.